ప్రతి ఒక్క మాటని మేలుని తిరిగి మీ వద్దకు వచ్చి మేము ప్రకటించవలసిన వారముగా ఉన్నాం, ఉపదేశించవలసిన వారముగా ఉన్నాం, తెలియజేయవలసినటువంటి వారముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ రోజున ఈ సమయంలో ప్రియ దైవజనమా మరొక శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని మనం వినబోతూ ఉన్నాం. హౌ కెన్ ఎ మ్యాన్ ప్లీజ్ గాడ్? ఒక మనిషి దేవుణ్ణి సంతోషపరచడం అనేది సాధ్యమేనా? చాలాసార్లు చాలామంది దేవుని పట్ల ప్రేమ కలిగినటువంటి వారు అడిగినటువంటి ప్రశ్న ఇదే, నేను దేవుణ్ణి సంతోషపరచగలనా? ప్రభువు యొక్క ఆజ్ఞల ప్రకారం బ్రతకడం సాధ్యమేనా పాశ్రమ గారు అని. మరికొంతమంది మరి వారి యొక్క స్వశక్తి మీద ఎక్కువ వారి మీద వారు నమ్మకాన్ని పెట్టుకొని, ఎందుకు చేయలేమండి, అన్నీ చేసేస్తామండి, అన్ని కార్యాలు చేసేస్తాం, బైబిల్లో ఉన్నాయన్నీ నేను పాటించేస్తానండి అని అంటారు. కానీ వారిలో ఉన్న క్షణికావేశాన్ని కూడా ఆపుకోలేకపోతూ ఉంటారు. రెండు విధాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు ప్రియ దైవజనమా. అందరిలో కూడా ఏదో ఒక మనస్తత్వంతోనే మనం పుడతాం, జన్మిస్తాం. స్వాభావికంగా వచ్చే మనస్తత్వము, మరి తల్లిదండ్రుల నుంచి వచ్చే మనస్తత్వము, జీన్స్ అంటారు కదా, వంశపారంపర్యంగా వచ్చేటువంటి కొన్ని అలవాట్లు, ఇవన్నీ అందరిలో ఉంటాయి. కానీ క్రీస్తు బిడ్డవైన తర్వాత నీ అలవాట్లలో పెను మార్పులు వస్తాయి, వచ్చి తీరాలి. హల్లెలూయా. నీ అలవాట్లు ఏవైనప్పటికీ, నీ స్వభావం ఏదైనప్పటికీ కూడా ఆ అలవాట్లలో పెను మార్పులు అనేది అవసరం. ఆ పెను మార్పులు నీలోనికి రాలేదు అంటే నీవు ఇంకా క్రొత్తగా జన్మించిన అనుభవం అనేది నీలో కొదువుగా ఉన్నది. ఆ ప్రసవ వేదన, ఒక తల్లి యథావిధిగా ఉంటే బిడ్డ జన్మించదు. ఆ యొక్క బిడ్డ జన్మించడానికి ముందు ఒక 9-8 నెలలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రసవ దినంలో, ఆ ప్రసవ గడియల్లో మాత్రం ఆమె పడే వేదన అంతా ఇంత కాదు. ఆ ప్రసవ వేదనలోంచి జన్మిస్తుంది ఒక చక్కటి వారి రూపంలో ఉన్నటువంటి బిడ్డకి వారు జన్మనిస్తారు. అదే పేగుబంధం లేదా రక్త సంబంధం అని అంటూ ఉంటాం కదా. అదే రీతిగా ప్రభువులో నువ్వు ఉన్నావంటే, నీకు నువ్వుగా ఉన్నావు అంటే నీలో ఇంకా క్రొత్త జన్మ అనే అనుభవం అనేది కొరవడింది. నీలో నుంచి ఒక మరి నూతన జన్మ అనేది రావాలి. అది ఒక ప్రసవ వేదనలోంచి వస్తుంది. అనగా పెను మార్పులు నీ జీవితంలో దేవుడు తీసుకొని వస్తాడు. ఆ పెను మార్పులు నీ స్వభావంలో, నీ గుణములో, నీ ఆలోచనలో, నీ మాటలో, నీ క్రియల్లో, నీ చేష్టల్లో, నీ లైఫ్ స్టైల్లో, అన్నిట్లో కూడా పెను మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ పెను మార్పులు వస్తున్నాయి అంటే ఒకటి అర్థం చేసుకో, నువ్వు క్రొత్తగా క్రీస్తులో జన్మిస్తూ ఆయన సారూప్యముతో నువ్వు నింపబడుతున్నావు అని. హల్లెలూయా. ఆయన సారూప్యం ఎప్పుడైతే నీలోనికి, అనగా దేవుని సంఘంలోనికి వస్తుందో, అది ప్రభు కోరుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యము. అది ఒక విజయము అని అనుకోవచ్చు, అది సాతానికి అపజయము అనుకోవచ్చు. ఆది సంఘము ఈ యొక్క పరిపూర్ణతలోనికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయం చేయగా, వారు కూడా పరిశుద్ధాత్మ యొక్క సహకారాన్ని వారు తీసుకొని వారు అన్ని విషయాల్లో కూడా లోబడి ఉండటం వలన, జీవించటం వలన ఆ యొక్క మొదటి సంఘం యొక్క మహిమ భూదిగంతముల వరకు కూడా వ్యాపించింది. ప్రియ దైవజనమా, ఈ కడవరి సంఘము కూడా మొదటి సంఘం మహిమ కన్నా కడవరి సంఘం యొక్క మహిమ అదే రీతిగా పరిశుద్ధాత్మ కార్యాలు అధికమవ్వాలని ఆత్మదేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క సంఘము మరి నూతనత్వంలోకి నడిపించబడుతూ ఉండాలి. నీలో పెను మార్పులు వస్తూ ఉండాలి. సంవత్సరాలు నూతనపరుస్తున్నాడు దేవుడు, మరి రోజులను నూతనపరుస్తున్నాడు, అలానే కాలాలను నూతనపరుస్తున్నాడు. మనంగా ఉండకూడదు, కానీ మనం కూడా ఏం చేయబడుతుండాలి? దినదినము కూడా నూతనపరచబడుతూ ఉండాలి. అది మేలైన విషయంలో నూతనపరచబడాలి. వ్యర్థమైన వాటిలో నూతనపరచబడమని దేవుడు కోరట్లేదు. కానీ ఆ నవీన స్వభావము, ఆ నూతనమైన మనసు అనేది నీకు మేలుకరంగాను దేవుని కార్యాలు నీలో జరిగే విధంగా నీలో మార్పులు అనేవి నువ్వు చూసుకోగలిగి ఉండాలి. మార్పులు లేవు అంటే నీ రూపంతో ఉన్నటువంటి మరొక బిడ్డను నువ్వు చూడలేకపోతున్నావనే అర్థం. తల్లిలాగానే ఉంటే ఆ బిడ్డ జన్మించదు. అలా సైలెంట్గా ఉండి ఏ తల్లి కూడా బిడ్డకి జన్మనివ్వదు, కానీ వేదన పడుతుంది. దాన్ని ప్రసవ వేదన, లేబర్ పెయిన్స్ అంటారు. ప్రసవ వేదనలోంచి వారి పోలికలో ఉన్నటువంటి బిడ్డకి జన్మనిస్తుంది. అదే రీతిగా క్రీస్తు యొక్క సారూప్యం నీలోకి రావాలి అంటే నువ్వు నలగొట్టబడాలి. నీకు నొప్పి ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది, కొంచెం కొన్ని లైఫ్ స్టైళ్ళు, కొన్ని విధి విధానాలు, కొన్ని కార్యాలు మార్చుకోవాలంటే, నీకు అలవాటైన వాటిని మార్చుకోవాలంటే నీకు చాలా కష్టంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. కష్టమైన నీ మనసుకు అది నొప్పిగా, బాధగా ఉన్నా నువ్వు దేవుని యొక్క మాటకు అనుగుణంగా నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడితే నీ జీవితము ప్రీతికరంగా మారుతుంది యేసయ్యకి. హల్లెలూయా. మరి ప్రీతికరమైనటువంటి బహుప్రియుడిగా నువ్వు మారిపోతావు. దేవునికి మంచి స్నేహితుడిగా నువ్వు మారిపోతావు. ఆయన చెలికాడిగా నువ్వు మారిపోతావు. నీ కంఠస్వరంలో ప్రార్థన ఉండగానే ప్రభు వచ్చి నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఒక మనిషికి దేవుడిచ్చే రెస్పెక్ట్, ఒక గౌరవం, లేదంటే ఒక మనిషి అనటం కన్నా
తను ప్రేమించి తన భక్తుడికి దేవుడిచ్చే ఘనత చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. నాకు చాలాసార్లు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అబ్రహాము దేవునితో కలిగి ఉన్న సంభాషణ, దేవుడు అబ్రహాంతో కలిగి ఉన్న సంభాషణ, సొదొమ గొమొర్రా యొక్క వినాశనము ఆ సమయంలో ఒక దేవుని యొక్క దూతలకు దేవునికి తప్ప ఈ యొక్క జరిగే విషాదకరమైన సంఘటన గురించి భూప్రపంచంలో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ కూడా తన దాసుడైన అబ్రహాంకి చెప్పాలనుకున్నాడంట ప్రభు. నేను ఎలా దాచిపెడతానంటే, మనకు కావలసిన వారికి, మనతో కలిసి జీవిస్తున్నటువంటి వారికి మనం కొన్ని రహస్యాలు దాచిపెడితే అది మనల్ని మనం అవమానపరుచుకున్నట్లు, వారిని కూడా అవమానపరిచినట్లుగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి తండ్రి బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర దాచడం అనేది అంత సమంజసం కాదు. అలానే భార్యాభర్తలు, వారు ఎంతో సన్నిహితులుగా ఉంటారు. వారు ఒకరి విషయాలు ఒకరు రహస్యంగా దాచిపెట్టుకొని బ్రతకడం కూడా అది అంత మంచిది కానే కాదు. అలానే దేవునితో సహవాసం కలిగినటువంటి మనము మన దేవుని దగ్గర అన్నీ దాచి ఉంచడం అనేది కూడా మనకి శ్రేయస్కరము కాదు. అదే సమయంలో ప్రభు అయిన దేవుడు కూడా అనుకున్నాడంట, నాతో ఇంత స్నేహం కలిగినటువంటి నా దాసుడైనటువంటి అబ్రహాంకి జరగబోయేటువంటి కార్యాలని నేను దాచి ఉంచటం తగునా? మరి అరమరికలు లేకుండా అబ్రహాం నాతో మాట్లాడతాడు కదా, అన్ని విషయాలు నాతో చర్చిస్తాడు కదా, అతనిలో ఏది కూడా దాచబడినటువంటిది రహస్యమైనటువంటిది ఏమీ లేదు కదా. అలాంటప్పుడు నేను కూడా నా దాసుడి విషయంలో అలానే ఉండాలి, అలానే అన్ని విషయాలు నేను మాట్లాడాలి అని తనలో తాను తన భక్తుడి విషయమై ఒక నిర్ణయం తీసుకొని వచ్చి అబ్రహాముకి దేవుడు బయలుపరిచేంత వరకు కూడా ఒక సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలకు జరగబోయే వినాశనం గురించి అబ్రహాము కూడా తెలియదు. అంటే దేవుడు బయలుపరిస్తేనే తెలుసుకున్నాడు. ఈ రోజున ప్రభు తన సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అందువల్లనే జరగబోయే విషయాల గురించి ఆయన అన్నీ మనకి బయలుపరిచేస్తున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెల్లించండి. అంతగా మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభువుని ప్రేమించేటువంటి వారి హృదయ స్థితి ఏ విధంగా ఉంటుందో ఒక 10 విషయాలు నేను చెప్తాను, రాసుకోనండి సింపుల్గా. అలానే మరి దేవుని యొక్క కార్యాలు అంతగా లోబడినటువంటి వారి యొక్క మనస్తత్వం, లేదంటే వారి గుణాలు ఎలా ఉంటాయో కూడా 10 విషయాలు చెప్తాను, రాసుకోనండి. ఈ 10లో మీరున్నారా, లేదంటే సగం దీనిలో సగం దానిలో ఉన్నారా, మరి బ్యాలెన్స్గా ఉన్నారా? ఒకసారి మీరే డెసిషన్ మీదే. మీకు ఒకసారి ఇచ్చిన తర్వాత నేనేంటి, ఈ 20 విషయాల్లో నేను ఎవరినై ఉన్నాను, నాలో ఉన్న పాజిటివిటీ ఏంటి, నాలో ఉన్న నెగిటివిటీ ఏంటి, నేను ఎలా ఉన్నాను అనేది నువ్వు గ్రహించుకోవడానికి నీకే అవకాశం ఉంటుంది. మొదటిగా రాసుకోనండి. మరి ప్రభువుని ప్రేమించేటువంటి వారిలో కరేజ్, ధైర్యము చాలా ఎక్కువగా ఉంటుంది. వారు బహుధైర్యము, బోల్డ్నెస్ కూడా ఉంటుంది, అనగా నిబ్బరంగా కూడా వారు అన్ని విషయాల్లో ఉంటారు. మరి మూడవదిగా సహనం కలిగి ఉంటారు. నాలుగవదిగా నిజాయితీ కలిగి ఉంటారు. ఐదవదిగా మంచి విషయాల్లో చాలా పట్టుదల కలిగి వారు ఉంటారు. ప్రార్థనలో కూడా పట్టుదల కలిగి ఉంటారు. వినయ మనసు కలిగి ఉంటారు. ఆరవదిగా. ఏడవదిగా ఆశానిగ్రహం కలిగి ఉంటారు. ఎనిమిదవదిగా ఇతరుల విషయాల్లో ఇతరుల కొరకు కేరింగ్ హార్ట్ వారు కలిగి ఉంటారు. ఇతరులకు మంచి సహకారులుగా వారు ఉంటారు. తొమ్మిదవదిగా వారు ఇతరుల పట్ల జాలి కలిగినటువంటి వారుగా, దయ కలిగినటువంటి వారుగా ఉంటారు. పదవదిగా గొప్ప విశ్వాసం వారు కలిగి ఉంటారు, లేదంటే ఇంక్రీజ్డ్ ఫెయిత్. వారి విశ్వాసం అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉంటుంది. మీకు 5 నెలలకు ఒకసారో నెలకు ఒకసారో మీ జీతం అలా పెద్దగా పెరుగుతూ పెరుగుతూ వెళ్తే మీకు ఎలా ఉంటుంది? అబ్బా భలే ఉంది, నాకు నెల నెల జీతం ఇంక్రీజ్ అయిపోతుంది అంటారు కదా, నాకు శాలరీ పెరుగుతుంది అంటారు. తర్వాత ఇంక్రిమెంట్స్ వచ్చాయి అంటారు, అప్పుడు మీ ముఖం వెలిగిపోతూ ఉంటుంది. ఏదో మొత్తం మీద మీకు ఉన్నదాని మీద అధికంగా మీరు పొందారు, ఆ బోనస్ ఏదో మీకు వచ్చేసింది. అలానే విశ్వాస జీవితంలో కూడా ఇంక్రీజ్డ్ ఫెయిత్ అనండి ఒకసారి. అవును, విశ్వాసంలో కూడా మీరు ఎదుగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడే కూడా ఉన్న విశ్వాసంలో ఉండటం కన్నా కూడా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళే వ్యక్తి తన విశ్వాస జీవితంలో అది ఇంకా పెంచుకుంటూ వెళ్తాడు. 30 60 100 అన్నట్లుగా ఆ విశ్వాసం రోజు రోజుకి ఆ వ్యక్తిలో బలంగా పటిష్టంగా ఉంటుంది. కానీ ఇక బలహీనుడిగా ఉండడు అతను. ప్రతిరోజు కూడా తను నేర్చుకున్నటువంటి అనుభవాల్లోంచి, విన్నటువంటి వాక్యోపదేశంలో నుండి, మరి తను కలిగి ఉన్న సాక్ష్యంలో నుండి తన విశ్వాసాన్ని ఇంకా పెంపారు చేసుకుంటూ ఉంటాడు. ఈ విశ్వాస యాత్రలో జయోత్సాహంతో ప్రభుతో నడిచి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాడు.